ఈ రోజు మనం 2025 లో జరుగుతున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అమెరికాకి చాలా దగ్గర పార్ట్నర్ అయిన ఇండియా అమెరికా దాదాపు 50% ట్యాక్స్లు విధించింది. ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం కాబట్టి. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. అమెరికాకి పెద్ద శత్రువు అయిన చైనా మనకన్నా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి కొంటుంది. కానీ చైనా పైన ఎటువంటి ప్రెషర్ అనేది లేదు. ఇది కేవలం ఆయిల్ గురించి జరిగే గొడవ కాదు. ఎందుకంటే ప్రపంచంలోని పెద్ద దేశాలైన ఇండియా, చైనా, రష్యా ఈ మూడు ఒక చెస్ గేమ్ లా ఆడుతున్నాయి. ఈ ఆడే ఆటనే మన ప్రపంచం యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. అమెరికా టారిఫ్ అని వెపన్ ని వాడుతూ మన ఇండియాని అమెరికా వైపు ఉండమని బలవంతం పెడుతుంది. ఒక పక్కన రష్యానేమో మనం కలిసి పనిచేద్దామని ఒక ఆఫర్ ఇస్తుంది. కానీ చైనా మాత్రం వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే అది మాత్రం సైలెంట్ గా గెలుస్తుంది. మనం ముఖ్యంగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అమెరికాకి ఇండియా చాలా అవసరం ఉన్నప్పుడు అమెరికాని తన చేతులారా ఇండియాని దూరం చేసుకుంటుందా? ఈ ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ డ్రామా గురించి ఇంకా లోతుగా వెళ్దాం ఈ వీడియోలో. ఈ క్రైసిస్ ని అర్థం చేసుకోవాలంటే మనం ఫిబ్రవరి 2022కి వెళ్ళాలి. ఆ టైంలోనే రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసింది. అయితే ఈ యుద్ధం కన్నా ముందు ఇండియన్ మార్కెట్ లో రష్యాకి చెందిన ఆయిల్ బిజినెస్ అసలు ఎక్కడో ఉండేది. రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసే కన్నా ముందు ఒక సంవత్సరం ముందు గమనిస్తే, అంటే 2021 లో రష్యా నుంచి ఆయిల్ మనకు కేవలం 1,00,000 బేరియర్లు వచ్చేవి. అంటే మన మొత్తం ఆయిల్ ఇంపోర్ట్స్ లో కేవలం 2%. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజుకి 100 లీటర్స్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి ప్రపంచం నుంచి, అన్ని దేశాల నుంచి, అందులో కేవలం 2 లీటర్లు మాత్రమే రష్యా నుంచి వచ్చేవి. అప్పట్లో ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి మనకు ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి జరిగేవి. కానీ ఎప్పుడైతే అమెరికా, యూరోప్ దేశాలు అమెరికా పైన శాంక్షన్స్ పెట్టాయో అప్పుడే వరల్డ్ లో జియో పొలిటికల్ గా ఒక గేమ్ అన్నది మారిపోయింది. ఇలా శాంక్షన్స్ వేయడం వల్ల రష్యన్ ఆయిల్ చాలా పెద్ద డిస్కౌంట్లలో ప్రపంచం మొత్తానికి అవైలబుల్ గా రావడం స్టార్ట్ అయింది. లైక్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ మీద ఒక్కొక్క బ్యారియల్ కి $15 నుంచి $20 వరకు డిస్కౌంట్ దొరికేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి, ఆ 100 రూపీస్ లో 15 నుంచి 20 రూపీస్ వరకు డిస్కౌంట్ దొరికేది. మనలాంటి దేశాలకు, అంటే 85% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి దేశాలకి ఇది ఒక బంపర్ ఆఫర్ లాంటిది. అలా దీని తర్వాత 2023 వచ్చేసరికి 17.6 లక్షల బేరియర్లు ఆయిల్ సప్లై చేస్తూ ఇండియన్ ఆయిల్ మార్కెట్ లో రష్యా టాప్ 1 గా నిలిచింది. సౌదీ అరేబియా మరియు ఇరాక్ కలిపితే ఎంతైతే మనకు ఆయిల్ వస్తుందో దానికన్నా ఎక్కువగా 2025 వచ్చేసరికి మనకు ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి జరగడం జరిగింది. దాదాపు 35 నుంచి 40% వరకు. అంటే యుద్ధం కన్నా ముందు ఎక్కడో 2% లో ఉన్న ఇంపోర్ట్స్ బిజినెస్ ఇప్పుడు 30 నుంచి 45% వరకు పెరిగింది. ఇలా జరిగిన మన ఇండియా ఒక స్మార్ట్ స్ట్రాటజీ వల్ల ఇంతకు ముందు మనం ఇంపోర్ట్ చేయించుకుంటున్న ఆయిల్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా కట్ ఆఫ్ కాకుండా వాళ్ళ సప్లై చైన్ అనేది తగ్గించడం జరిగింది. అంటే ఇంత ముందు తీసుకుంటున్న పర్సంటేజ్ లో కేవలం 5% తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, అలా నుంచి కేవలం ఒక 5% తగ్గించారు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో ఇలా మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఇంతకు ముందు మనం కొనే కంట్రీస్ దగ్గర, కువైట్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, నైజీరియా కానివ్వండి, వీళ్ళ దగ్గర మనం ఎప్పటికప్పుడు స్పాట్ లో కొనడం జరుగుతుంది. ఈ కొనే బాధ తప్పి మనకు చాలా డిస్కౌంట్ లో, చీప్ రేట్స్ లో ఆయిల్ అనేది రావడం జరిగింది. సో ఇలా రష్యా ఆయిల్ మన ఇండియా వాళ్ళు కొనడం వల్ల మన ఇండియాకి దాదాపు $9 నుంచి $11 బిలియన్ మనీ ఆదా అవుతుంది. ఏదైతే మనం సేవ్ చేసామో రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఆ డబ్బు అనేది అమెరికాకి వాళ్ళకి వెళ్లాల్సి ఉండేది, ఒకవేళ మనం వీళ్ళతో డీల్ చేయకపోయి ఉంటే. సరే, ఇంత పెద్ద లెవెల్లో రష్యాతో మన ఇండియన్స్ చేస్తున్న ఈ ఆయిల్ వ్యాపారాన్ని ఇండియా ఎలా జస్టిఫై చేస్తుంది? మన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు మన ఇండియా పాయింట్స్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మొదటిది ఎనర్జీ సెక్యూరిటీ. జయశంకర్ గారు ఇలా చెప్తున్నారు, మాకు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఎనర్జీ అవసరాల విషయాల్లో మేము కాంప్రమైజ్ అవ్వలేము. వేరే ఎవరో దేశం ఫారెన్ పాలసీ కోసం ఏ దేశం కూడా తన ఎనర్జీ సెక్యూరిటీని బలిపెట్టదు. రెండవది మార్కెట్ లాజిక్. ఇండియా అఫీషియల్ స్టాండ్ చాలా సింపుల్. మాకు ఎక్కడ బెస్ట్ డీల్ దొరికితే అక్కడే ఆయిల్ కొంటాం. అమెరికా ఫారెన్ పాలసీని సంతోషపెట్టడానికి మా ఇండియన్ కన్స్యూమర్స్ ఎందుకు ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి? మూడవది గ్లోబల్ మార్కెట్ స్టెబిలిటీ. ఇక్కడ జయశంకర్ గారు ఒక బ్రిలియంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. లెక్కల్లో లేని రష్యన్ ఆయిల్ ని ఇండియా కొనడం వల్ల ఇండియా ప్రపంచ ఎనర్జీ సెక్యూరిటీకి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఈ ఆయిల్ మార్కెట్ నుంచి పూర్తిగా మాయమైపోతే ప్రపంచం ఆయిల్ రైట్స్ అనేవి ఆకాశం కండుతుంది. ఇప్పుడు అమెరికాతో సహా అందరు ఇబ్బంది పడతారు. అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి యురేనియం, పెలేడియం లాంటి ఐటమ్స్ కొంటూనే ఉంది. ఈ పాయింట్ ని జయశంకర్ గారు చాలా రెగ్యులర్ గా చెప్తున్నారు. యుద్ధం స్టార్ట్ అయ్యాక యూరోప్ కూడా రష్యా నుంచి రికార్డ్ లెవెల్లో ఎల్ఎన్జీ గ్యాస్ ను కొనింది. చైనా అయితే ఇండియా కన్నా ఎక్కువగా ఆయిల్ కొంటుంది, కానీ వాళ్ళ మీద ప్రెషర్ తక్కువ. అలాంటప్పుడు ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కానీ ఇక్కడ విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వ్యాపారం వెనుక ఉండేది కేవలం గవర్నమెంట్ పాలసీ అయితే కాదు. ఎందుకంటే దీని వెనుక కోట్ల కొద్ది లాభాలు సంపాదిస్తున్న ప్రైవేట్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ జయనగర్ రిఫైనరీలో రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ ని 3% నుంచి 50% కి పెంచారు. రష్యా ఓనర్షిప్ ఉన్న నైరా ఎనర్జీ అయితే 66% క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేస్తుంది. ఈ కంపెనీస్ ఒక బ్రిలియంట్ బిజినెస్ మోడల్ ని బిల్డ్ చేశాయి. చీప్ గా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనాలి, దాన్ని రిఫైన్ చేసి డీజిల్, పెట్రోల్ లాంటి విలువైన ప్రొడక్ట్స్ గా మార్చాలి. ఆ తర్వాత ఆ ప్రొడక్ట్స్ ని మళ్ళీ రష్యా మీద శాంక్షన్స్ పెట్టిన
అమెరికా, యూరోప్ దేశాలకి అమ్మేయాలి. రీసెర్చ్ ప్రకారం 2023 నుంచి 2025 మధ్యలో ఒక జామ్నగర్ రిఫైనరీ నుంచి ఈ శాంక్షన్స్ పెట్టిన దేశాలకి 36 బిలియన్ విలువ చేసే రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అయ్యాయి. దీనికి జయశంకర్ గారి సమాధానం చాలా గట్టిగా ఇచ్చారు. ఇండియా దగ్గర నుంచి ఆయిల్ కానీ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ కానీ కొనడం మీకు ఇష్టం లేకపోతే కొనకండి, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు అని క్లియర్ గా చెప్తున్నారు కొన్ని పాయింట్స్ ని. ఇండియా రష్యా నుంచి ఇట్లా ఆయిల్ కొనడం ఆపకపోవడంతో అమెరికా నుంచి ప్రెషర్ అనేది ఇండియా పైన రావడం జరిగింది. అమెరికా దగ్గర ఉన్న ఒక పెద్ద అస్త్రాన్ని ఇండియా పైన ప్రయోగించడం జరిగింది, అదే టారిఫ్. ఇండియాని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి చాలా తెలివిగా ప్లాన్ చేసి తీసుకున్న స్టెప్ ఇది. April 2, 2025 కొన్ని ఇండియన్ వస్తువుల మీద మొదట 25% ట్యాక్స్ అనేది వేయడం జరిగింది. August 1 నుంచి అండ్ 7th, 2025 ఈ మధ్యలో ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ కి ఈ ట్యాక్స్ ని పెంచారు. ఈ August 27, 2025 ఇండియా నుంచి వెళ్లే చాలా వస్తువుల మీద ఒకేసారి ట్యాక్స్ అనేది 50% కి పెంచారు. October 5, 2025 ఇంకా ఎక్కువ పెంచుతామని బెదిరిస్తున్నారు. సో ఈ టారిఫ్ అనే మాట మీకు క్లియర్ గా అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100 రూపీస్ విలువ చేసే ఒక ప్రొడక్ట్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఉంది అనుకుందాం, ఇది 100 రూపీస్ వాల్యూ ఉంటుంది. సో అమెరికా 50% ట్యాక్స్ విధించడం వల్ల ఈ ప్రొడక్ట్ ప్రైస్ అనేది ఇప్పుడు 150 రూపీస్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఈ 150 రూపీస్ మనం భరించాం కదా, సో వాళ్ళ ప్రజల పైన పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అమెరికాలో కొంతమంది డీలర్స్ ఉంటారు, వాళ్ళు మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అనేవి కొంటారు. ఇంతకు ముందు 100 రూపీస్ ఉండే ప్రొడక్ట్ వాళ్ళకి 150 రూపీస్ కి అమ్మాల్సి ఉంటుంది. సో అమ్మడం వల్ల వాళ్ళకి ప్రైస్లు ఎక్కువైపోతాయి. మీ ప్రైస్, మీ యొక్క ప్రోడక్ట్ ఒక ప్రైస్ చాలా ఎక్కువని వాళ్ళు కొనడం ఆపేస్తారు. ఇలా మన దేశం మీద చాలా వరకు ప్రెజర్ అనేది పడుతుంది. ఇలా ఆపేయడం వల్ల మన ప్రోడక్ట్ స్టాక్ అనేవి అమ్ముడుపోవు, అక్కడే ఉండిపోతాయి. ఇక ఖరాబ్ అయ్యేటివి ఖరాబ్ అయిపోతాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్ గా. ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఎవరైనా చెప్పండి వీటి మీనింగ్స్ కరెక్ట్ గా ఏవైతే ఉంటాయో. ఇలా 50% ట్యాక్స్ వేయడం వల్ల ఇండియాకి ఎక్కడైతే దెబ్బ పడుతుంది అనుకున్నామో అక్కడే గట్టిగా దెబ్బ పడింది. మన ఎక్స్పోర్ట్ బిజినెస్ లో అమెరికానే చాలా పెద్ద పార్ట్నర్. ప్రతి ఇయర్ మనం $87 బిలియన్ విలువ చేసే వస్తువులు మనం అమెరికాకి తరలిస్తాం. అంటే మన మొత్తం ఎక్స్పోర్ట్ బిజినెస్ లో 20% అమెరికాది. ఇక్కడ ఎక్స్పోర్ట్ కి ఇంపోర్ట్ కి తేడా ఏంటంటే, మన దేశంలో తయారయ్యే ప్రొడక్ట్స్ బయట దేశాలకు వెళ్ళినట్టయితే దాన్ని ఎక్స్పోర్ట్ అని అంటాము. మనం బయట దేశాల్లో తయారయ్యే ప్రొడక్ట్స్ ఏవైనా కానీ అవి మన దేశానికి రప్పించుకుంటే వాటిని ఇంపోర్ట్ అని అంటాం. సో ఈ టారిఫ్స్ వల్ల ఇండియాలో ప్రతి సెక్టర్ పైన ఎంత అయితే నష్టం పడుతుందో ఇప్పుడు చూద్దాం. మొదట ఎక్స్పోర్ట్ లో 20 నుంచి 30% తగ్గిపోయాయి. వాల్మార్ట్, జిఏపీ లాంటి పెద్ద యుఎస్ కంపెనీస్ ఆర్డర్ ఆపేసాయి, లేదంటే చాలా తక్కువ రేట్స్ కి అడుగుతున్నాయి. ముందు 5 నుంచి 8% ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 50% అయింది. లెదర్ ఇంకా చెప్పులు ఇది ఒక పెద్ద సంక్షోభం అని ఇండస్ట్రీ లీడర్స్ అంటున్నారు. ముందు 5 to 8% తో కంప్లీట్ చేసే మన షూస్ ఇప్పుడు వాటి పైన 50% ట్యాక్స్ పడడం వల్ల వాటి రేట్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. బంగారం ఇంకా వజ్రాలు ఈ సెక్టర్ లో 50 లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళు తయారు చేసిన దాంట్లో 3వ వంతు అమెరికాకి పంపిస్తారు. సో అలా ట్యాక్స్ అనేది 0 నుంచి 7% నుంచి డైరెక్ట్ గా 50% కి పెంచడం వల్ల ప్రళయం లాంటి విషయం అని లీడర్స్ అంటున్నారు. రొయ్యలు అండ్ చేపలు. సో అమెరికా బయర్స్ వేరే సప్లయర్స్ కి మారిపోవడం వల్ల మన రొయ్యల్ ఎక్స్పోర్ట్స్ లో 50 నుంచి 20% ఆర్డర్స్ ఆగిపోయాయి. దీన్ని మెయిన్ గా మన ఆంధ్రప్రదేశ్ పైన కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఆటో పార్ట్స్, అమెరికా కస్టమర్స్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడంతో ఈ పార్ట్స్ తయారు చేసే వాళ్ళు కొత్త మార్కెట్ కోసం వెతుక్కుంటున్నారు. సామాన్య ప్రజల మీద ఈ యొక్క ట్యాక్స్, ఈ యొక్క టారిఫ్ ఏదైతే ఉందో చాలా ఘోరంగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ కాదు, కోట్ల మంది సామాన్య ప్రజలకి పని కల్పించే మధ్య చిన్న తరగతి పరిశ్రమలు. ఈ ఇండస్ట్రీస్ బతకడానికి ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ 25 కోట్ల రూపాయలు బెయిల్అవుట్ ప్యాకేజ్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ కూడా అమెరికా ఒక స్ట్రాటజీని చూస్తే ఇండియా పైన ప్రతి ఒక్క సెక్టర్ పైన ఈ టారిఫ్స్ అనేవి వేయలేదు. వాళ్ళు కావాలనే ఫార్మా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎనర్జీ వంటి సెక్టర్స్ పైన టారిఫ్ విధించలేదు. ఎందుకంటే ఈ పర్టికులర్ సెక్టర్స్ పైన అమెరికా మన పైన డిపెండ్ అవుతుంది కాబట్టి. సో దీని వల్ల ఇండియాకి మాక్సిమం దెబ్బ ఇంకా పడలేదు. కానీ అమెరికాకి మాత్రం అవసరమైన వస్తువులు అయితే వాటికి వెళ్తూనే ఉన్నాయి. వాషింగ్టన్ నుంచి మెసేజ్ అయితే చాలా క్లియర్ గా వచ్చింది, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపేయండి, లేకపోతే మీ ఎకానమీ నాశనం అవ్వడం చూడండి. ఈ మెసేజ్ చాలా క్లియర్ గా పంపించారు. ఈ యుఎస్ ఇండియా టారిఫ్ వార్ లో రష్యా అనేది చాలా బ్రిలియంట్ గా రెస్పాండ్ అయింది. ఇండియాని పర్మనెంట్ గా వాళ్ళ గ్రూప్ లో కలుపుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మొదటిది డిప్లొమాటిక్ కౌంటర్ అటాక్. రష్యా ఆఫీషియల్స్ పబ్లిక్ గా యుఎస్ ట్యాక్స్ లని ఇవి అన్యాయం, చట్ట విరుద్ధమని బ్లాక్ మెయిల్ చేసి ప్రెషర్ పెట్టడానికి వాడుతున్నారని ఖండించారు. దీనికంటే ఇంపార్టెంట్ గా వాళ్ళు అమెరికాని ఒక కొత్త రకమైన పెద్దరికం చెలాయించే దేశం అని ప్రొజెక్ట్ చేశారు. ఈ మాటలు ఇండియా చరిత్రకి మేము ఎవరి మాట వినము అనే పాలసీకి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేశారు. రష్యా ఇండియా మధ్య ఉన్న నమ్మకం, నిజమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి రష్యన్ ఎంబసీ స్టేట్మెంట్స్ లో మళ్ళీ చెప్తున్నారు. బయట దేశాలు ఎంత ప్రెషర్ పెట్టినా మా ఎనర్జీ పార్ట్నర్షిప్ ఆగదు అని కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. రెండవది స్పెషల్ మెకానిజం.
యుఎస్ సాంక్షన్స్ నుంచి మన ఇద్దరి మధ్య జరిగే వ్యాపారాన్ని కాపాడడానికి రష్యా ఒక పెద్ద సిస్టమ్ ని బిల్డ్ చేస్తుంది. అందులో యుఎస్ డాలర్ ని వదిలేసి రూబెల్లో పేమెంట్ చేసుకునే సిస్టమ్ ని ఇంకా పెద్దగా చేశారు. పశ్చిమ దేశాలు ప్రెషర్ పై పని చేయని స్పెషల్ బ్యాంకింగ్ ఛానల్స్ ని ఏర్పాటు చేశారు. ఇండియా బయర్స్ కి రష్యన్ క్రూడ్ ఆయిల్ మీద 5% డిస్కౌంట్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ షాడో ఫ్లీట్ ద్వారా వేరే షిప్పింగ్ ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడవది ఆల్టర్నేటివ్ మార్కెట్ ఆఫర్. మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ మీద పడుతున్న ప్రెషర్ ని చూసి రష్యన్ పబ్లిక్ గా ఒక ఆఫర్ ఇచ్చింది. అమెరికాకి వెళ్లే మీ సరుకుల్లో మేము ఆల్టర్నేటివ్ మార్కెట్ గా ఉంటామని. అంటే రష్యన్ ఆఫీసర్స్ ఇలా అన్నారు, మీ సరుకులు యుఎస్ కి వెళ్ళకపోతే రష్యాకి పంపండి అని. ఇవి కేవలం మాటలు కాదు, ఇండియా నుంచి ఎక్కువ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కొనడం ద్వారా రష్యా ఈ పార్ట్నర్షిప్ ని ఇంకా లాంగ్ టర్మ్ గా నిలబెడుతుంది. నాలుగవది ఇండస్ట్రియల్ ఫ్రేమ్వర్క్. అందరికంటే ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ మూవ్ ఇండియాకి మరియు రష్యా లీడ్ చేస్తున్న యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం జరుగుతున్న డీల్ ని స్పీడప్ చేయడం. ఈ గ్రూప్ లో అర్మేనియా, కజకిస్తాన్ లాంటి దేశాలు ఉన్నాయి. ఈ ఆగస్ట్ 2025 లో ఈ నెగోషియేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల పశ్చిమ దేశాలకి సంబంధం లేకుండా మనం ఆర్థికంగా కలిసి ఉండాలని ఉద్దేశం క్లియర్ గా తెలుసు. సో ఇలా ఇండియా రష్యా పార్ట్నర్షిప్ ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి పుతిన్ గారు ఇండియాకి ఈ సంవత్సరం ఎండింగ్ లో రావచ్చని కొన్ని న్యూస్లు కూడా బయటకు వచ్చాయి. సో రష్యా మెసేజ్ చాలా క్లియర్ గా ఉంది. మేము మీకు ఎనర్జీ సెక్యూరిటీ, ఆల్టర్నేటివ్ మార్కెట్ సెక్యూరిటీ, సాంక్షన్స్ పని చేయని ఒక సపరేట్ పేమెంట్ సిస్టమ్ మరియు లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ ఇస్తున్నాం. ఇంకా మీకు అమెరికా ఎందుకు? సో నేను మీకు కొన్ని షాకింగ్ నెంబర్స్ చెప్తాను. సో రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు ఇండియా మీద ఇన్ని విమర్శలు విధించారు కదా, కానీ రష్యా దగ్గర అందరికంటే ఎక్కువగా ఆయిల్ కొనేది చైనానే. రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి చైనా రష్యా దగ్గర దాదాపు $193 బిలియన్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇండియా మాత్రం $132 బిలియన్ ఆయిల్ మాత్రమే కొనింది. ఒక 2024 లోనే చైనా 109 మిలియన్ టన్నుల ఆయిల్ కొనింది. ఇండియా కేవలం 88 మిలియన్ల టన్నులు మాత్రమే కొనింది. అలాంటప్పుడు అమెరికా తన పెద్ద శత్రువైన చైనా పైన ఇలాంటి శాంక్షన్స్ వేయకుండా ఇండియాని ఎందుకు మేజర్ టార్గెట్ గా చేసింది? దీనికి ఉన్న రీజన్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఎకనామిక్ లెవరేజ్. యుఎస్ ఇండియా ట్రేడ్ కంటే యుఎస్ చైనా ట్రేడ్ చాలా పెద్దది, 5 రెట్లు పెద్దది. చైనాతో ట్రేడ్ వార్ పెట్టుకుంటే అమెరికా ఎకానమీకి పెద్ద నష్టం. డిఫెన్స్, టెక్నాలజీ లాంటి ముఖ్యమైన సెక్టర్స్ కి అవసరమైన మినరల్స్ కోసం అమెరికా చాలా వరకు చైనా మీద డిపెండ్ అవుతుంది. రెండవది, చైనా తిరిగి దెబ్బ కొట్టగలదు అని ప్రూవ్ చేసుకుంది. ఆర్థిక నష్టాన్ని భరించి చాలా కాలం ట్రేడ్ గొడవలు చేయగలదు. చైనా తిరిగి కొట్టే బలమైన శత్రువు అని గమనించారు. దీని అర్థం ఒకటే, ఇండియానే సాఫ్ట్ టార్గెట్. సో ఇలా ఇండియాకి అమెరికాకి టారిఫ్ వార్ జరుగుతున్నప్పుడు చైనా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంది. ఇండియాతో తనకు చెడిపోయిన సంబంధాలని మళ్ళీ బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. 2020లో ఇండియా చైనా బార్డర్ లో జరిగిన గొడవల తర్వాత ఇండియాకి చైనాకి పెద్దగా మాటలు లేవు. కానీ యుఎస్ టారిఫ్ ఇండియా వర్సెస్ అమెరికా వల్ల ఇండియా ఇంకా చైనా దగ్గర అయ్యే అవకాశం దొరికింది. ఢిల్లీలో ఉన్న చైనా అంబాసిడర్ ఇంకా ముందుకెళ్లి ఇండియా మీద యుఎస్ వేసిన ట్యాక్స్ అని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ ట్రేడింగ్ సిస్టమ్ ని కాపాడడానికి చైనా ఇండియాతోనే గట్టిగా నిలబడుతుందని చెప్పారు. మనం చూస్తుంది కేవలం ఒక ట్రేడ్ గొడవ కాదు, ప్రపంచ ఆధిపత్యంలో ఒక పెద్ద ట్రేడ్ మార్పు రావచ్చు. ఈ క్రైసిస్ ఆ మార్పుని ఇంకా స్పీడప్ చేస్తుంది. ఈ 2025 క్రైసిస్ ని చూసిన ఈ ప్రపంచం ఈ విషయాన్ని ఒక మల్టీపోలర్ గా, అంటే ఒకరి మాట కాకుండా అందరి మాట కూడా వినేలా మారడానికి ఈ యొక్క క్రైసిస్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ గా మిగిలిపోతుంది. చరిత్ర దీన్ని ఒక కొత్త టర్నింగ్ పాయింట్ గా గుర్తు పెట్టుకుంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సలహాలు కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, లేదా తిట్టాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది.